ఒక ప్రేమ కథ, మౌనం వెనకాల ఉన్న ప్రేమ కథ. ఎపిసోడ్ నెంబర్ 1. ఆమె చాలా మాట్లాడేది, కానీ అతను వచ్చిన తర్వాత ఆమె మౌనం నేర్చుకుంది. ఎందుకంటే అతను ఆమె మాటలు వినలేదు, కానీ ఆమె మాత్రం అతను ప్రతి మాటను మనసులో పెట్టుకుంది. రోజు ఫోన్లో చాట్ చేయడం కోసం వెయిట్ చేసేది. ఒక్క మెసేజ్ చూస్తే చాలు స్మైల్ చేసేది. కానీ ఒకరోజు అతను సడన్గా మాట్లాడడం మానేశాడు. ఆ రోజు తర్వాత ఆమె నవ్వడం మానేసింది. మౌనం వెనకాల కూడా ప్రేమ ఉంటుంది. తన కోసం ఆలోచిస్తూ ఏమైపోయాడా అని బాధపడుతూ తను ఎప్పుడూ దిగులుగానే ఉండేది. కానీ ఆ దిగులు వెనుక ఒక నమ్మకం, ఎప్పటికైనా నాకు ఒక మెసేజ్ చేస్తాడు కదా అని. ఇలా ఎదురు చూస్తూనే ఉంది. ఈ మౌనం వెనకాల ఉన్న ప్రేమ కథ కోసం నెక్స్ట్ పార్ట్ కావాలనుకుంటే మన పేజ్ని ఫాలో చేసి లైక్ చేయండి. ఆ రోజు తర్వాత ఆమె మెసేజ్ చేయడం మానేసింది. ఎందుకంటే తన గుర్తు చేసుకునేది తనే ఒకరిని అని అర్థమైంది. అతను ఆన్లైన్లో ఉండేవాడు, కానీ ఆమె కోసం మాత్రం టైం ఉండేది కాదు. అయినా ప్రతి నోటిఫికేషన్ ఆమె గుండె ఒక్కసారి ఆగినట్టు అనిపించేది. వచ్చే ప్రతి నోటిఫికేషన్ తన మెసేజే అని అనుకునేది. కొన్ని ప్రేమలు రిలేషన్షిప్గా మారవు, కానీ జీవితాంతం గుర్తుండిపోతాయి. ఆమె మౌనం వెనుక అతను ఇంకా ఉన్నాడా? ఆమె మౌనం చెప్పే సమాధానం ఏమిటి? అతని కోసం ఇంకా ఎదురు చూస్తుందా? పార్ట్ 3 కావాలంటే ఆమె ఇప్పుడు అతనికి మెసేజ్ చేయడం మానేసింది, కానీ ప్రతి ఉదయం అతని ప్రొఫైల్ ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండేది. ఒకప్పుడు గంటల తరబడి మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు హాయ్ కూడా చెప్పుకోలేని దూరంలో ఉన్నారు. అతను కూడా మారిపోయాడా? ఆమె మెసేజ్ కోసం ఎదురు చూస్తూ ఫోన్ని పదే పదే చూస్తూ ఉండేవాడు. ఇద్దరు ఒకరంటే ఒకరికి ఇష్టం ఉంది, కానీ ఆ ఇష్టం చెప్పే ధైర్యం మాత్రం లేదు. విడిపోవడం వల్ల కాదు, మౌనంగా ఉండిపోవడం వల్ల బాధగా మారిపోతాయి. ఆ రాత్రి ఆమె అతని చాట్ ఓపెన్ చేసింది. ఒక్క మెసేజ్ టైప్ చేసింది. నువ్వు గుర్తొస్తున్నావు, కానీ సెండ్ చేయకుండా డిలీట్ చేసింది. ఆమెకి తెలియదు అదే సమయంలో అతను కూడా ఆమె గురించి ఆలోచిస్తున్నాడని. కానీ మరుసటి రోజు వాళ్ళ జీవితాన్ని మార్చేసే ఒక చిన్న సంఘటన జరిగింది. నెక్స్ట్ పార్ట్ కోసం పేజ్ని ఫాలో చేసి రోజులు గడుస్తున్నా కానీ వాళ్ళ మధ్య మాటలు మాత్రం తగ్గిపోతున్నాయి. అతను ప్రతిరోజు ఆమె ఆన్లైన్కి వస్తుందని చూస్తున్నాడు. ఆమె ఆన్లైన్లోకి వస్తుంది, కానీ మెసేజ్ మాత్రం చేయదు. ఒకరోజు ధైర్యం చేసి ఇలా మెసేజ్ చేశాడు, ఎలా ఉన్నావని. కానీ సెండ్ చేసే ముందు మళ్ళీ డిలీట్ చేశాడు. ఎందుకంటే ఆమె జీవితంలో ఇప్పుడు తన స్థానం ఉందో లేదో అని అతను తెలియదు. కొన్ని ప్రేమలు దూరం వల్ల కాదు, చెప్పలేని భయం వల్ల మౌనంగా మారిపోతాయి. ఆ రాత్రి ఇద్దరు ఒకరినొకరు గుర్తు చేసుకున్నారు, కానీ ఎవరు మొదట మెసేజ్ పంపలేదు. వారి మౌనం ప్రేమ కంటే పెద్దదిగా మారిపోయింది. కానీ మరుసటి రోజు అతని ఫోన్కి ఒక నోటిఫికేషన్ వచ్చింది. మన మౌనం వెనుక దాగి ఉన్న ప్రేమ కథ 4వ భాగం ఎలా ఉంది కమెంట్ చేసి చెప్పేయండి. ఈ స్టోరీ నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మన పేజ్ని ఫాలో చేసేయండి. మరుసటి రోజు ఉదయం అతని ఫోన్కి ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఒక్కసారిగా అతని గుండె వేగంగా కొట్టుకుంది. ఎందుకంటే ఆ నోటిఫికేషన్ ఆమె నుంచే వచ్చింది. ఎలా ఉన్నావు అని ఒక చిన్న మెసేజ్. ఆ రెండు మాటలు చూసి అతని ముఖంలో ఎన్నో రోజుల తర్వాత ఒక్క చిరునవ్వు వచ్చింది. రిప్లై ఇవ్వాలని అనిపించింది, కానీ ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఎన్నో రోజుల మౌనం ఒక చిన్న మెసేజ్తో కరిగిపోతున్నట్టు అనిపించింది. ఆమెకు కూడా రిప్లై కోసం ఎదురు చూస్తుంది, కానీ ఇద్దరికీ ఒకే భయం. మళ్ళీ దగ్గరవుతామా లేక మళ్ళీ బాధపడతామా? అయినా ఆ రోజు వాళ్ళు మళ్ళీ ఆమె చెప్పిన ఒక్క మాట అతని గుండెను కలవరపరిచింది. ఆ ఒక్క మెసేజ్ తర్వాత వాళ్ళు మళ్ళీ మాట్లాడడం మొదలుపెట్టారు. మొదటి రోజుకి ఒకసారి, తర్వాత రోజులో చాలాసార్లు. అలా మళ్ళీ ఒక్కరి జీవితంలో మరొకరు చోటు సంపాదించుకున్నారు. ఉదయం లేచిన వెంటనే ఆమె నుంచి వచ్చిన గుడ్ మార్నింగ్ మెసేజ్ కోసం అతను ఎదురు చూస్తూ ఉండేవాడు. రాత్రి పడుకునే ముందు అతను జాగ్రత్త అనే మాట కోసం ఆమె ఎదురు చూస్తుండేది. ఇన్ని రోజుల తర్వాత ఇద్దరు జీవితంలో మళ్ళీ ఆనందం తిరిగి వచ్చినట్టుగా అనిపించింది. మీరేమనుకుంటున్నారు? వీళ్ళు ఇలా కలిసి ఉంటారా? ఆమె మెసేజ్ చేసి మంచి పని చేసిందా ఏంటి కమెంట్ చేయండి. కానీ ఆ ఒక్కరోజు ఆమె చెప్పిన ఒక్క మాట అతని మనసును
పెంచింది. నాకు త్వరలో ఈ ఊరు వదిలి వెళ్ళాల్సి రావచ్చు. ఆ మాట విని తర్వాత అతని గుండె ఒక్కసారిగా భారంగా మారింది. పార్ట్ 7లో మిగతా భాగం తెలుసుకుందాం. స్టోరీ నచ్చితే పేజ్ని ఫాలో చేసి లైక్ చేసేసేయండి. కలవాల్సిన రోజు, అనుకోని సంఘటన, మౌనం వెనుక దాగి ఉన్న ప్రేమ. పార్ట్ 7. ఆమె వెళ్ళిపోవచ్చు అనే ఆలోచన అతను మనసుని ప్రశాంతంగా ఉండనివ్వలేదు. రోజంతా పనిలో ఉన్న ఆమె గురించి ఆలోచన. ఒకరోజు, నువ్వు నిజంగా వెళ్ళిపోతున్నావా అని అడిగాడు. కొన్ని క్షణాలు మౌనం. తర్వాత ఆమె నుంచి రిప్లై వచ్చింది. వెళ్ళాల్సి రావచ్చు, కానీ ఇంకా ఏమీ ఖరారు కాలేదు. ఆ మాట విన్నాక అతని మనసులో చిన్న ఆశ పుట్టింది. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు మొదటిసారి కలవాలని నిర్ణయించుకున్నారు. ఆ రోజు కోసం ఇద్దరు ఎంతో ఎదురు చూశారు. కానీ వాళ్ళు కలవాల్సిన రోజు అనుకోని సంఘటన జరిగింది. పార్ట్ 8 కోసం పేజ్ని ఫాలో చేసి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఆ సాయంత్రం ఎన్నో రోజుల తర్వాత వాళ్ళిద్దరూ మళ్ళీ కలుసుకున్నారు. ఈసారి మాటలు తక్కువయ్యి నవ్వులు ఎక్కువయ్యాయి. ఇంతకాలం ఎందుకు నాకు దూరంగా ఉన్నావు అని ఆమె అడిగింది. అతను చిన్నగా నవ్వి, దూరంగా ఉన్నాను, కానీ నీ జ్ఞాపకాల నుంచి ఒక్కరోజు కూడా వెళ్ళలేదు అన్నాడు. ఆ మాటకి వెంటనే ఆమె కళ్ళల్లో చిన్న ఆనందం కనిపించింది. ఇద్దరూ కలిసి చాలాసేపు మాట్లాడుకున్నారు. చిన్న చిన్న విషయాలు, పాత జ్ఞాపకాలు, వీళ్ళిద్దరి కళ్ళల్లో ఎన్నో ఒకరికొకరు చెప్పుకున్నారు. ఆ రోజు వాళ్ళిద్దరూ చాలా ప్రత్యేకం అనిపించింది. కానీ జీవితం ఎప్పుడు మనం అనుకున్నట్టు ఉండదు కదా. వాళ్ళిద్దరికీ తెలియకుండా వారి జీవితంలో ఒక పెద్ద మార్పు దగ్గర పడుతుంది. ఆ మార్పు వాళ్ళ ప్రేమను పరీక్షించబోతుందా? కొన్ని కలయికలు జీవితాన్ని మారుస్తాయి, కానీ కొన్ని విడిపోవడానికి ముందే వస్తాయి. మౌనం వెనుక దాగి ఉన్న ఆ రాత్రి వచ్చిన ఫోన్ కాల్ అతని జీవితాన్ని ఒక్కసారిగా మార్చేసింది. కుటుంబ పరిస్థితుల వల్ల అతను మరో నగరానికి వెళ్ళాల్సి వచ్చింది. ఆ విషయం ఆమెకి చెప్పడానికి అతనికి చాలా భయం అనిపించింది. ఎందుకంటే ఇప్పుడే వాళ్ళిద్దరూ మళ్ళీ దగ్గరయ్యారు. మళ్ళీ దూరం అవుతామని అతను ఊహించలేదు. చివరికి ఒకరోజు ధైర్యం చేసి ఆమెకు చెప్పాడు. కొన్ని క్షణాలు ఆమె ఏం మాట్లాడలేదు. తర్వాత, నీ సంతోషమే నాకు ముఖ్యం అని చెప్పింది. ఆ మాట విన్న తర్వాత అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇద్దరూ ఒకరినొకరు ఎంతో ప్రేమించుకున్నారు. ఆ రోజు వాళ్లకు మరింత అర్థమైంది. కానీ విధి వాళ్ళ కోసం ఇంకో నిర్ణయం తీసుకుంది. ఆ రోజు వాళ్ళిద్దరూ చివరిసారి కలుసుకున్నారు. చెప్పుకోవడానికి చాలా మాటలున్నాయి, కానీ ఆ క్షణంలో ఇద్దరికీ మాటలు రావడం లేదు. ఒకప్పుడు గంటల తరబడి మాట్లాడుకున్న వాళ్ళు ఈరోజు కొన్ని క్షణాలు మౌనంగా నిలిచిపోయారు. నిన్ను మర్చిపోగలనా అని అతడు అడిగాడు. ఆమె చిన్నగా నవ్వింది, కానీ ఆ నవ్వు వెనుక ఎంతో బాధ ఉంది. మీరు చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఫాలో అవ్వట్లేదు. ప్లీజ్ ఫాలో చేసేయండి. కొన్ని జ్ఞాపకాలు మర్చిపోవడానికి కావు, జీవితాంతం గుర్తుంచుకోవడానికి అని చెప్పింది. అది వాళ్ళ చివరి సంభాషణ. ఆ తర్వాత వాళ్ళు తాము దారులు వెళ్ళిపోయారు. సంవత్సరాలు గడిచాయి, జీవితాలు ముందుకు వెళ్ళింది. కానీ ఒకరి జ్ఞాపకం మరొకరి మనసులో మాత్రం అలాగే ఉండిపోయింది. వాళ్ళు కలవలేదు, మాటలాడుకోవడం లేదు, కానీ ప్రేమ మాత్రం ఎప్పటికీ చనిపోలేదు. ఎందుకంటే కొన్ని ప్రేమలు కలుసుకోవడానికి రావు, జీవితాంతం గుర్తుండిపోవడానికే వస్తాయి. ప్రేమ కంటే విడిపోయిన ప్రేమ జీవితాంతం గుర్తుంటుంది. ఫుల్ వీడియో